ఇంటి భోజనానికి స్వాగతం అండి. నేను మీ ఆశా జ్యోతి. ఈరోజు వీడియోలో న్యూ ఇయర్ పార్టీస్కి అలాగే ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకునేటటువంటి ఫ్రైడ్ పీస్ బిర్యానీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. బ్యాచిలర్స్ అలాగే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకునేలాగా కొన్ని టిప్స్ని మీతోటి షేర్ చేసుకుంటూ ఈ రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ముందైతే ఒక గిన్నెలోకి 2 గ్లాసుల వరకు కూడా బాస్మతి బిర్యానీ రైస్ని తీసుకోవాలి. నేను ఇక్కడ హైదరాబాదీ బిర్యానీ రైస్ని తీసుకుంటున్నానండి. దీన్ని చక్కగా కడిగేసేసుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని కనీసము 1 గంట సేపు నానబెట్టుకుంటున్నాను. మనం తీసుకునే బాస్మతి రైస్ రకాన్ని బట్టి కూడా మనకి బిర్యానీ అనేది డిఫరెంట్గా వస్తుంది. ఇప్పుడు నేను చేస్తున్న ఈ క్వాంటిటీ అనేది చక్కగా 4గురికి సరిపోతుందండి. ఈ 2 గ్లాసులు అంటే 1/2 కేజీ బియ్యానికి ఖచ్చితంగా 1/2 కేజీ చికెన్ సరిపోతుందండి. నేను ఈ చికెన్ని శుభ్రంగా కడిగేసుకొని తర్వాత నిమ్మరసాన్ని పిండి మరలా ఒకసారి కడిగేశాను. ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కూడా ప్లెయిన్ ఎండుకారాన్ని వేసుకోవాలి. ఇంకా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా చిక్కటి పెరుగుని తీసుకోవాలి. చివరిగా అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండేసేసుకొని మొత్తాన్ని ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా మ్యారినేషన్ చేసుకున్నటువంటి చికెన్ని దాదాపుగా అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అప్పుడే మనకి చికెన్ అనేది చాలా జ్యూసీగా వస్తుంది, అలాగే త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుందాము. తర్వాత స్టవ్ మీద ఒక వెడల్పాటి కడాయి పెట్టేసుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను. మీరు మొత్తం కూడా నెయ్యితోనే చేసుకోవచ్చు. ఇది కరిగిన తర్వాత దీంట్లోకి 2 బిర్యానీ ఆకులు అలాగే హోల్ గరం మసాలాని వేసేసుకున్నాను. ఇంకా ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నది కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. కాగిన నూనెలో మనకి స్పైసెస్ అనేవి చాలా త్వరగా మాడిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టేసేసుకొని ఆ తర్వాత స్పైసెస్ వేసుకొని కొంచెం సేపటి తర్వాత ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలండి. ఈ విధంగా ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్లోకి టర్న్ అవ్వగానే దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పచ్చివాసన పోయేంత వరకు కూడా గరిటెతోటి కలిపెట్టుకుంటూ వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద వేగిన తర్వాత దీంట్లోకి 3 పచ్చిమిర్చి చీలికలు అలాగే 2 టమాటాలని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటాలను మనం మెత్తగా అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలండి. అయితే ఇవి త్వరగా వేగటం కోసం నేను ముందుగానే ఉప్పుని కలుపుకుంటున్నాను. ఈ రైస్ కోసం నేను 1 టేబుల్ స్పూన్ వరకు కూడా ఉప్పుని వేసుకుంటున్నానండి. మొత్తాన్ని ఒకసారి కలియబెట్టేసేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను. చూడండి, టమాటాలు అనేవి చాలా చక్కగా వేగిపోయి నూనె అనేది వదిలిపోయింది. ఈ స్టేజీలో మనం నానపెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని నీళ్లు వడకట్టి తీసి వేసుకోవాలండి. ఇలా బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిగి పెట్టేసేసుకొని 2 నిమిషాల పాటు అలానే వేయించుకోవాలి. ఇలా చేయటం వల్ల మనము అన్నం ఉడికిన తర్వాత ఈ బాస్మతి రైస్ అనేవి బాగా పొడి పొడిగా వస్తాయి. అలాగే మనం ఈ బాస్మతి రైస్ని కలిగి పెట్టుకునేటప్పుడు అవి విరిగిపోకుండా చూసుకుంటూ నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ మీగడని, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, 1 టేబుల్ స్పూన్ వరకు కూడా గరం మసాలాని అలాగే 1/2 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్నటువంటి జీలకర్రని వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలియబెట్టుకోవాలి. ఇలా కలియబెట్టుకున్న తర్వాత మనం దీంట్లోకి నీటిని కలుపుకోవాలండి. మనం తీసుకున్నటువంటి 2 గ్లాసుల బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు అనేవి సరిపోతాయి. నేను 1 గ్లాసు మంచినీళ్ళు తీసుకున్నాను. అలాగే ఇంకొక గ్లాసు నీళ్ళు అనేవి నేను బియ్యం నానపెట్టుకున్నటువంటి నీటినే పోసుకున్నాను. మనం బాస్మతి రైస్ని నానపెట్టుకున్నప్పుడు అవి మంచి వాసన వస్తూ ఉంటాయండి. సో ఆ నీటిని నేను పడేయకుండా వాడుకుంటాను. పోషకాలు అనేవి పోకుండా ఉంటాయండి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగినటువంటి పుదీనా, కొత్తిమీరని 1 గుప్పెడు వరకు కలుపుకొని మూత పెట్టేసేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటూ ఉండాలి. మరొక స్టవ్ మీద చికెన్ ఫ్రై కోసం కడాయిని పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి. ఇంకా 1 రెమ్మ కరివేపాకు, 4-5 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి. వీటన్నిటిని దోరగా వేయించుకోవాలండి. మనకి చికెన్ ఫ్రై చేసుకోవటానికి కోసం ఈ మాత్రం నూనె అనేది సరిపడుతుంది. ఇప్పుడు దీంట్లోకి కొన్ని జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని
లైట్ పింక్ కలర్లోకి టర్న్ అవ్వగానే మనం అరగంట సేపటి నుంచి మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. ఈ మ్యారినేషన్ చేసుకున్నటువంటి చికెన్ని వండుకోవటానికి కనీసం ఒక 10 నిమిషాల ముందులా బయట తీసి పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ఏ ఫుడ్ ప్రోడక్ట్స్నైనా కానీ మనం వెంటనే స్టవ్ మీద పెట్టేసేయకుండా కనీసం ఒక పావు గంట సేపు బయట టెంపరేచర్లో పెట్టి ఆ తర్వాత వండుకున్నట్లయితే అది చాలా హెల్తీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ విధంగా చికెన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ లోపల మనకి రైస్ అనేది ఉడికిపోయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. ఈ విధంగా బిర్యానీని ఎప్పుడూ కూడా అంచులు వెంబటి నుంచి గరిటెతోటి ఈ విధంగా తీసుకోవాలి. దీంట్లో ఇంకా కొంచెం ఎసరు అనేది ఉందండి, కాబట్టి స్టవ్ని సిమ్లో పెట్టేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఈ చికెన్ అంతా కూడా నీటిని వదిలింది చూడండి, ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం మిక్సీ జార్ని తీసుకొని 6-7 జీడిపప్పు పలుకులు, ఒక పచ్చిమిర్చి, అలాగే ఒక పెద్ద సైజు టమాటా, కొంచెం కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఈ పేస్ట్ని మనకి చికెన్ అనేది చక్కగా ఉడికిపోయింది అన్న తర్వాత వేసుకోవాలండి, లేదంటే అడుగు అంటి మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇప్పుడైతే ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని మొత్తాన్ని గరిటెతోటి బాగా కలిపి పెట్టుకోవాలి. ఈ విధంగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవటం వల్ల మనకి ఆ పేస్ట్ మొత్తం కూడా పచ్చివాసన అనేది పోతుంది, అలాగే అడుగంటకుండా చక్కగా వేగుతుందండి. ఈ స్టేజ్లో దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే కొంచెం ఉప్పును వేసుకుంటున్నాను. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్నటువంటి జీలకర్రను కూడా వేసుకున్నాను. వీటన్నిటిని బాగా కలిపి పెట్టుకుంటున్నానండి. నేను కేవలం మ్యారినేషన్ చేసేటప్పుడు మాత్రమే ఉప్పు కారాలను వేసుకున్నాను, మరలా ఎటువంటి వాటిని కూడా నేను యాడ్ చేయలేదు. అయితే మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ ప్లెయిన్ ఎండుకారాన్ని ఈ స్టేజ్లో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా సన్నగా తరిగినటువంటి కొత్తిమీరని కూడా వేసుకుని ఒకసారి కలిపి పెట్టేసేసి స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఈ చికెన్ని మరీ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, ఈ మాత్రం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం తీసుకున్న ఆయిల్ అనేది చక్కగా సరిపోయింది, ఎక్కువగా లేకుండా ఉంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్నటువంటి రైస్ని ఒకసారి ఈ విధంగా అడుగు నుంచి తీసుకొని ఇలా కలుపుకోవాలి. అలాగే ఈ చికెన్ని కూడా కొంచెం చల్లార్చుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి ఈ విధంగా అమర్చుకోవాలండి. ఈ ఫ్రైడ్ పీస్ బిర్యానీని ఒక బౌల్లో కొంచెం వేసేసుకొని ఆ తర్వాత ఈ ప్లెయిన్ బిర్యానీని కూడా పైనుంచి వేసుకొని అంతా కూడా సరిగ్గా సర్దుకోవాలి. ఇప్పుడు దీనిపైన సర్వింగ్ ప్లేట్ని పెట్టేసేసుకొని రివర్స్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఈ బౌల్ని తీసేస్తే ఎంత చక్కగా సర్వింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. దీనికి రైతాని, అలాగే ఆనియన్స్ని, నిమ్మకాయలని కూడా అరేంజ్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా టేస్టీ అయిన ఫ్రైడ్ పీస్ బిర్యానీ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరి వీడియో నచ్చితే లైక్ చేసి ఇంటి భోజనం ఛానల్